అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో చేపడుతూ ఉంటారు. విద్యార్థులకు, నిరుద్యోగులకు కొన్ని రకాల శుభవార్తలు కలిసి వస్తుంటాయి. ఆస్తి విషయాల్లో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రయాణాలతో కూడినటువంటి ఖర్చులు ఉంటుంటాయి. కుటుంబ పెద్దలతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. భవిష్యత్తులో తీసుకోవలసిన నిర్ణయాల గురించి వారితో కలిసి చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. వాహనాలను కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు. అవసరానికి తగినటువంటి ఖర్చులు జాగ్రత్తగా రూపొందించుకోవాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తూ ఉంటారు. వ్యాపారాలను విస్తరింపచేసేందుకు కొన్ని రకాల ప్రయత్నాలను కూడా ఇప్పటికే ప్రారంభించి ఉంటారు. తిరిగి వాటిని కొనసాగిస్తూ ఉంటారు కూడా. అలాగే ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. ఆందోళన ఉన్నప్పటికీ మీరు చేసేటటువంటి పనుల వలన కాస్త ఉపశమనం కూడా లభిస్తుంది. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. చివరలో ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అనారోగ్యాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వారం సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకై శ్రీరాముని పూజించటం, దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక రోజు ఒకసారి శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయటం మంచిది.